హాయ్ గాయ్స్, మన తెలంగాణ స్పెషల్ బతుకమ్మ పండుగ వచ్చేసింది. బతుకమ్మ పండుగ అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేదేంది? సత్తుపిండి. చిన్నప్పుడు బతుకమ్మ పండుగ అయిపోయాక స్కూల్కి పోయి వచ్చి గిన్నెల్లో సత్తుపిండి పెట్టుకొని నేను మా అన్నయ్య తింటూ హోంవర్క్స్ చేసుకుంటుండే. ఆ డేస్ భలే ఉంటుండే. ఈరోజు మేము సత్తుపిండి చేద్దామని అనుకుంటున్నాం. మమ్మీకి కాల్ చేసి సత్తుపిండి ఎట్లా చేయాలి ఏంది అని ప్రాసెస్ అంతా కనుక్కున్నాను. అన్నీ మంచిగానే చెప్పింది, కానీ పల్లి సత్తుపిండితో జాగ్రత్త, అది స్లోగా పట్టకపోతే లిక్విడ్ అయిపోతుందని చెప్పింది. మనం ఊకుంటామా? జాగ్రత్త అన్నదే ఫస్ట్ స్టార్ట్ చేసినాం. ఇంకేముంది, మిషన్ ఫెయిల్డ్. సత్తుపిండి కాకుండా నీళ్ళ సత్తు అయిపోయింది. సరే పోనీ, ఇది పక్కకు పెట్టి వేరేవి చేద్దామని నా హస్బెండ్ మోటివేట్ చేస్తే ఇంకో 2 రకాల సత్తుపిండి చేశాం. మినప సత్తు, పెసరు సత్తు. ఇవి మాత్రం సక్సెస్ అయినాయి. ఫైనల్లీ 2 రకాల సత్తుపిండి రెడీ చేశాం బతుకమ్మ కోసం. బాయ్ బాయ్ గాయ్స్, మళ్ళీ కలుద్దాం.